నమః పార్వతీపతయే హర హర మహాదేవ్. మన వాళ్ళు చెప్పారు, చక్కటి మినప రొట్టె దెబ్బ రొట్టె వేసి పెడతారు. ఏమయ్యా తెలవయ్యా అంటే ఏదో ఆలోచిస్తున్నాడు. ఏమిటి ఆలోచిస్తున్నాం? ఎక్కడి నుంచి ఆరంభించాలి అని ఆలోచిస్తున్నాడు. వాళ్ళందరూ రొట్టెకి రేవేమిటయ్యా, ఎక్కడి నుంచైనా ఆరంభించవచ్చు, ఎక్కడి నుంచైనా ఆరంభించవచ్చు, రొట్టెకి రేవు లేదు. ఇప్పుడు మనకి విష్ణు సహస్రనామం చెప్పుకున్నా, లలితా త్రహితి చెప్పుకున్నా, ఈ మొత్తం అన్నీ కలిపి ఒకే రొట్టెగా ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా ఇవి వస్తాయి, అవి వస్తాయి, అన్నీ వస్తూనే ఉంటాయి. ఈనాడు మనకి వచ్చి మన ముందు ఉన్న నామం కలిదోషహర. అమ్మవారు కలిదోషహర. కలి అనే శబ్దానికి యుగం అని ఒక అర్థం, కానీ సరైన అర్థం యుగం అని కాదు. అంటే సరైన అర్థం అంటే ఏమిటి అర్థం? లోకంలో శబ్దములకు కొన్నిసార్లు ఈ అర్థానికి సంబంధించిన అర్థాన్ని కూడా ఈ శబ్దానికి అర్థంగా చెప్తాం. అంటే దూరంగా ఉంటుంది. ఎలాగైతే ఇప్పుడు కొన్ని వెహికల్స్ ఉన్నాయి, దానిలో సైకిల్ ఒకటి. ఏమండి ఇక్కడ సైకిల్ ఉంది, సైకిల్ అనే శబ్దానికి వెహికల్ అని అర్థమా? ఆ శబ్దానికి అది అర్థం కాదు, బైసైకిల్ అన్నారు. ఎందుకంటే అక్కడ దాంట్లో సర్కిల్ ఉన్నది, ఇదే సైకిల్ కాదు. అంటే ఆ శబ్దానికి అర్థానికి సాక్షాత్ సంబంధం లేదు. సాక్షాత్ సంబంధం లేని చోటు కూడా మన శబ్దాలు చెప్తూ ఉంటాం. అలాగే కలి అనే శబ్దానికి నిజమైన అర్థం ఏంటంటే నిందితము, నింద్యము, అనగా మనకి తగనిది, చూడడానికి తగనది, వినడానికి తగనది, చెప్పడానికి తగనది, స్మరించడానికి తగనది, దానిని కలి అంటారు. యుద్ధాన్ని కలి అంటారు, కలహాన్ని కలి అంటారు. అలాగే మనస్సులో ఉండేటువంటి కల్మషాన్ని కలి అంటారు. ఇవన్నీ కలియుగంలో ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ నాలుగవ కాలాన్ని, నాలుగవ దీన్ని కలి అని పేరుతో పిలుస్తుంది. అంటే దీంట్లో ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. కృతయుగంలో అనేక కోట్ల మందిలో ఒకళ్ళో ఇద్దరో కల్మష చిత్తులు ఉండేవాళ్ళు, నింద్యమైన చరిత్ర గల వాళ్ళు ఉండేవాళ్ళు, నింద్యమైన వస్తువులు కొన్ని ఉండేవి, అవి లెక్క పెట్టడానికి వీలయ్యి. ఇవాటి రోజున ఇప్పుడు మనవాడు ఇంతకుముందు చాటలో బియ్యం పోసుకుని పొద్దున్నే ఏరడం ఒక కార్యక్రమంగా ఉండేది ఒక సమయంలో. అదొక కార్యక్రమం, దినచర్యలో అదొకటి. దానిలో మట్టి బిడ్డలు ఏరేవాడు, దగ్గర ఏరాసం. అలాగే వడ్ల గింజలు వస్తే అవి కూడా ఏరేవాడు. కానీ కొన్ని బియ్యం వచ్చేవి అప్పట్లో, దాంట్లో బియ్యం ఏరాల్సి వచ్చేది, మట్టిగడ్డలు ఏరక్కర్లా, బియ్యం ఏరాలి. అంటే మట్టిగడ్డలు ఎక్కువ, బియ్యం తక్కువ ఉంటాయి. ఏది తక్కువ ఉన్నాయో అదే కదండి లెక్క పెట్టేది, ఎక్కువగా ఉండే వాళ్ళు లెక్క పెడతారు. కృతాది యుగములలో నిత్యమైన జనులు, నిత్యమైన విషయములు, నిత్యమైన చరిత్రలు అవన్నీ తక్కువగా ఉండేవి. ఇక్కడ కోటిలో ఒకడు సత్పురుషుడైతే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈనాడు 150 కోట్లు ఉన్నారని చెప్తున్నాను. 150 కోట్ల మందిలో ఎంతమంది సత్పురుషులు అంటే లెక్క పెట్టడం కష్టంగా ఉంది. అందువల్ల ఈ కాలానికి కలి అని పేరు. ఎందువల్లంటే ఆ నింద్యములు ఎక్కువ ఉన్నాయి కాబట్టి,
నిజానికి కలిసిదానికి నింద్యము అని అర్థం. ఇది వాడు అంటే సంబంధం వల్ల వస్తుంది. కలేహే నింద్యాః జాయమానానాం పురుషాణాం అంటే వాళ్ళు పుడుతూనే వాళ్ళకి జన్మ మాత్రంతోనే దోషాలు వాళ్ళందరూ వాళ్ళకు వస్తున్నాయి. జన్మ మాత్రం ఎవడు నేర్పట్ల. చిన్న పిల్లవాడికి మమత అనేది ఎవరు నేర్పుతున్నారండి? అహంకారం అనేది ఎవరు నేర్పుతున్నారు? అబద్ధం ఆడడం అనేది ఎవరు నేర్పుతున్నారు? మీరు చూడండి, చిన్న పిల్లలకు తల్లి ఆశ్చర్యపడుతుంది. వీడు నా ముందరే ఇట్లా అబద్ధం ఆడుతున్నాడు, వాడికి ఎవడు నేర్పాడు? కేవలం జన్మ మాత్రంతో వస్తున్నాయి. అంటే దానికి కారణం కాలదోషం. పుడుతూనే ఇవి వస్తున్నాయి. పుడితేనే సత్యం ప్రకటన వస్తుందా? రావచ్చు. జాయమానానాం జన్మమాత్రేణ ఏ దోషాః అలాగే పాపాలు వాటందరూ వస్తున్నాయి. పాపంలో ప్రవృత్తి ఎవడు చెప్పకుండా వస్తున్నది. పుణ్యంలో ప్రవృత్తి ఎంతో ప్రయత్నం చేసినా రావట్లేదు. ఒకరోజు వచ్చినా రెండో రోజు చేసిందన్న చేసి ఏం బాగున్నాం అని వీడి మీదే వీడికి ఎలాగైనా ఉండొచ్చు. ఏమిటి వీడికి? అందువల్ల పాపాని ఆయాంతి తాన్ దృష్టా శ్రుత కీర్తిత సంస్థిత పూజిత ధ్యాత సతి హరతీతి తథా. ఆచార్యులు వారి హృదయం చూడండి. ఈ నింద్యులైన వారు నిందితమైన కాలంలో పుట్టినవాళ్లకు పుటక మాత్రంతోనే ఎన్నో దోషాలు ఎన్నో పాపాలు వస్తూ ఉంటే అన్ని పాపాలని పోగొట్టడానికి అమ్మ ఏదో నువ్వు ఇది ఒక్కటి చేస్తే నేను నిన్ను పోగొడతాను అని పెట్టుకోకుండా నీకు 1000 మార్గాలు ఇస్తున్నాను. ఏదో ఒకటి చెయ్యి. ఏమేం చేయాలి? దర్శనం చేయి, శ్రవణం చేయి, కీర్తనం చేయి, స్తోత్రం చేయి, పూజ చేయి, ధ్యానం చేయి. ఈ 6 చెప్పారు. ఇంకా కూడా ఏదైనా ఉంటే ఎన్నేం చేయొచ్చు. అమ్మవారిని విషయంగా పెట్టుకుని నువ్వు ఏది చేసినా సరే ఇంత మాత్రంతో కలిదోషాలన్నీ అమ్మ పోగొడుతుంది. అంటే కలికాలం వలన వచ్చినటువంటి దోషమని పోగొడుతుంది. భగవతి గంగే కలికల్మషగ్ని గంగే అని ఒక భక్తులు పాడారు. కలికల్మష నాశని గంగే. దీక్షితుల వారు పాడారు ఉచ్చతరంగే గంగే అని ఆయన పాడారు. ముత్తుస్వామి దీక్షితులు. ఇది మరొకరు పాడింది. అందువల్ల కలిదోషహర. కలిలో ఏం జరుగుతుందంటే అన్యోన్యవాదినాం కలహాత్ తత్తన్మతాభినివేశాత్. లోకంలో కొద్ది తత్వం తెలుసుకుంటే చాలు, వాడు వెంటనే ఇంకోటితో పెద్ద మాట ఆరంభించేస్తాడు. వీడికి ఎంత తెలుసో వాడికే తెలియదు, కానీ ఇది ఇంతే అని పెద్దగా చెప్పేస్తాడు. ఎదుటి వాడికి సరిగ్గా ఏం తెలియదు. వాడు అంటే ఇద్దరు చెవిటి వాళ్ళు పోట్లాడుకుంటే ఎలా ఉంటుందండి? వీడి మాట వాడికి అర్థం కాదు, వాడి మాట వీడికి అర్థం కాదు, కానీ ఇద్దరు ఆపకుండా మాట్లాడుతూనే ఉన్నారు. ఇది వినే వాళ్ళకి మతిపోతుంది. వీళ్ళిద్దరికి సంబంధం లేదు. వీడు ఏం మాట్లాడుతున్నాడు, వాడు ఏం మాట్లాడుతున్నాడు, ఏమీ సంబంధం లేదు. అలాగే ఒకడు ఇవాళ రోజున గీతా భాష్యం ఇదే అనేవాడు ఒకడు, అలా కాదు ఇదే అనేవాడు. సరే, మీ ఇద్దరికి గీతా భాష్యం ఎవరి దగ్గర చదువుకున్నారు ఏమిటి అనగానే వాడు ఎంతో సర్వేపల్లి రాధాకృష్ణ పుస్తకం నేను చదువుకున్నాను, వీడెవరయ్యా మధ్యలో ఈ పుస్తకాలు చదివినాను వాదా చేసేది. అందువల్ల కలిలో ఏం జరుగుతుంది? ఏవో చదివేసి ఏదో తెలుసుకొని ఏదో సరిగ్గా తెలుసుకోక వీళ్ళు అన్యోన్యవాదినా. ఇది కలిలో జరిగేటువంటి పని. వీళ్ళు కలహానికి దిగుతారు. తెలుసుకోవడానికి ఇచ్చ లేదు వీళ్ళకి. నువ్వు చెప్పింది కాదు అని అన్నాం.
నేను తెలుసుకుంది చాలా గొప్పదంట. నిజానికి నువ్వు ఎవరు తెలుసుకున్నావు, ఎవరి దగ్గర తెలుసుకున్నావు? ఒకవేళ పెద్దవారి పేరు చెప్తాడు. ఒక ఆయన ఒక గ్రామంలో ఉండేవాడు. ఆయన సంధ్యావనంలో చాలా అపస్వరాలు, అపాక్షరాలు, అబద్ధాలు చెప్తున్నాడు. ఎవరో అడిగారు, ఎలా నేను ఎవరి దగ్గర తెలుసుకున్నావు? ఎవరో పోయిన గణపాటి గారి పేరు చెప్పాడు. ఇంకా గవర్నమెంట్లో అడుగుతారు వాడు. అలాగే ఇవాళ రోజున ఎవరినైనా నువ్వు ఈ తత్వం ఎవరి దగ్గర నుంచి తెలుసుకున్నావా అంటే ఎవరో పోయిన పేరు చెప్తాడు. ఇప్పుడు ఎవరి దగ్గర వెళ్ళి అడుగుతారు? ఈ రకంగా కలహ తత్తన్మత అభినివేశాత్, మా మతం చాలా గొప్పది అని వాళ్ళకు అహంకారం. ఆ మతంలో ఏమున్నదని వాళ్ళేం చూడకపోయినా ఒక అహంకారం. ఈనాడు మీరు చూడండి, ఇస్కాన్ అని చాలా పెద్ద ఒక సంఘం వెళ్తున్నది కదా. వాళ్ళందరికీ ఈశ్వరుడు లేడు, జాతులు లేవు, మతములు లేవు, ఎవరు ఎలాగైనా చేయవచ్చు, ఎక్కడైనా తినచ్చు, ఎలాగైనా ఉండొచ్చు, హరే రామ హరే రామ అంటే చాలు. ఇప్పుడు వాళ్ళని ఎరా నువ్వు ఇలా చెప్తున్నావే, ఇలా భగవంతుడు చెప్పాడా అని అడిగితే, భగవంతుడు ఇంకో రకంగా చెప్పి ఉంటే ఆయన భగవంతుడే కాదు. మా ఇస్కాన్లో ఎలా చెప్పాడో అలాగే చెప్తే వాడే భగవంతుడు. అంటే ఇప్పుడు వీడికి ఇస్కాన్ మతం మీద ఇంత పిచ్చి ఉంటే మనం ఏం చేస్తాం? దీన్ని మతాభినివేశం అంటారు. అది ఒక పిచ్చి, మత పిచ్చి, మతాభినివేశాత్. దీనివల్ల ఏ దోషాలు వస్తున్నాయి? ఇప్పుడు చాలామందికి మతాభినివేశ దోషాలు ఉన్నాయి కదండి. మేము ఇలాగే చేస్తాం, మేము ఇలాగే ఉంటాం. మతాభినివేశాధ్యాయమాన ఏ దోషా, అందువల్ల నిర్గుణమైన, నిరాకారమైన, నిర్వికారమైన పరబ్రహ్మ ఉన్నది లేదు అనే విషయంలో తగాద వస్తుంది. ఇప్పుడు ఈనాడు మనమందరం స్మార్తులమందరం శంకరాచార్యుల్ని గురువులుగా పూజించే అందరం నిర్గుణం, నిరాకారం పరమాత్మకు వాస్తవమైన స్వరూపం అని మనం చెప్పుకుంటున్నాం. కానీ వైష్ణవులు దీన్ని అంగీకరించరు. భగవంతుడికి నిర్గుణం అని అంటే వాళ్ళకి చాలా కష్టం. భగవంతుడిని సర్వగుణ సంపన్నుడు, దివ్యగంధ, దివ్యరస, దివ్యరూప అలా చెప్పాలి. ఆయన సగుణమే తప్ప నిర్గుణం కాదు అని వాళ్ళు అంటారు. మరేమంటే ఉపనిషత్తులలో నిర్గుణం, నిరంజనం అనేటువంటి శబ్దాలు ఉన్నాయి. నిర్గుణం అంటే ఏమిటి అర్థం? వాడు చెప్తారు. నిర్గుణం అంటే ఇటువంటి గుణములు ప్రపంచంలో ఎవరి దగ్గర లేవు, అది నిర్గుణం అని అర్థం చెప్తాడు. ఇప్పుడు దీని మీద వాదం ఇక అప్పుడు మన వాళ్ళకి పెద్దవాళ్ళు. అప్పయ్య దీక్షితులు ఏ సమయంలో ఉండేవారో అదే సమయంలో తాతాచార్యుని ఒక వైష్ణవుడు ఉండేవాడు. అప్పుడు ఒక రాజుగారు ఉండేవాడు. ఆ రాజుగారికి దగ్గరైనారు తాతాచార్యులు. అందువల్ల వైష్ణవ మతం బోధించారు. బోధిస్తే అప్పయ్య దీక్షితులు ఆయన స్వచాతుర్యాన్ని చూపించి రాజుగారికి ఇది సరైనది కాదు అని ఈయన కూడా చెప్పాడు. చెప్తే వీళ్ళిద్దరినీ ఆస్థానాల్లో రాజుగారు పెట్టుకున్నాడు. ఒక పక్క తాతాచార్యులు వారి శిష్యులు, ఒక పక్క అప్పయ్య దీక్షితులు వారి శిష్యులు. ఇద్దరు ఆస్థాన పండితులుగా ఉన్నారు. ఈ ఆస్థాన పండితులుగా ఉన్న సమయంలో ఒక రోజున ప్రథమ తాంబూలం ఇవ్వాల్సి వచ్చింది. ప్రథమ తాంబూలం ఇవ్వడం ఎవరికి అని ఒక విచారణ వచ్చింది. వెంటనే ఆ తాతాచార్యుడి పక్షంలో ఉండే శిష్యుడు లేచి ఒక మాట ఉన్నాడు. అప్పయ్య దీక్షితాత్ పూర్వం తాత పూజ్యో న సంశయ. దీంట్లో మీకేం సంశయం అక్కర్లేదు. తాతాచార్యుల వారికే ప్రథమ అగ్రతాంబూలం ఇవ్వాలి. ఈయనకంటే ఆయన చాలా పెద్దవాడు, విద్యలో పెద్దవాడు, వయస్సులో పెద్దవాడు. ఆయన రాజుగారి గురువు గారు, మొట్టమొదటి గురువు గారు, అంటే ఇప్పుడు గురువు గారు కాదు, మొట్టమొదటి గురువు గారు. అందువల్ల ఆయన్నే పూజించాలన్నాడు.
వెంటనే అప్పయ్య దీక్షితుల వారి శిష్యుల్లో ఒకటి ఇచ్చాడు. ఆయన అన్నాడు, నిజమేనండి ఈ చెప్పే మాట, ఆయనే మొట్టమొదటి పూజించాలి. ఇది ఎలా నిజం అంటే ముఖ ప్రక్షాళన పూర్వం గుద ప్రక్షాళన యథా. పొద్దున్నే అంటే మనకి ఈ మతాభినివేశాలు ఎక్కడెక్కడో జరుగుతూ ఉండేవి, ఇవన్నీ కూడా జరుగుతూ ఉండేవి. అందువల్ల దీనివల్ల వచ్చేటువంటి ఏ దోషాలు పరబ్రహ్మ విషయంలో అస్తిత్వ నాస్తిత్వ దేహాది వ్యతిరిక్తత్వ, ఇది ఉన్నది ఇది లేదు, ఇది ఇలా ఉన్నది ఇది అలా ఉన్నది, దేహం కంటే వ్యతిరిక్తమైంది కాదు, అది దేహమే, అది అన్నిటికంటే భిన్నమైంది కాదండి అభిన్నమైంది. అందువల్ల దేహాది వ్యతిరిక్తత్వ భిన్నత్వ అభిన్నత్వ గుణత్వాది సాధక యుక్త్యాభాస, ఇవన్నీ యుక్తులు కాదు, యుక్తిలాగా భాషించేవి. యుక్త్యాభాస తదనుగుణ సమ్మత్యాభాస. కొంతమంది ఈయన చెప్పింది చాలా బాగుంది, నేను కూడా దీనికి ఓటు వేస్తున్నాను, నా సమ్మతి. అది ఆభాసమే ఇది ఆభాసమే, సమ్మతి కూడా ఆభాసమే. సమ్మత్యాభాస శృతి తాత్పర్య విఘటన, శృతి తాత్పర్యాన్ని సర్వథా నాశనం చేసి అన్యథాకరణ దురాగ్రహజన్య. దురాగ్రహం ఏంటంటే మేము చెప్పింది ఇంతే, నేను పట్టుకున్న కుందేలకి 3 కాళ్ళు, వాడు ఏ కాళ్ళని పట్టుకున్నాడో ఆ కాళ్ళని చూడట్లా, కనిపించేవి 3 కాళ్ళు, కనిపించేవి 3 కాళ్ళు. అందులో వాడంటాడు దీనికి 3 కాళ్ళు ఉన్నాయి, నువ్వు ఏం పట్టుకున్నావురా అది అనవసరం, నీకు ఉన్నవి 3 కాళ్ళు అవి చూడు, నేనేం పట్టుకుంటే నీకెందుకు. వీడే ఎవరు మారుస్తారండి, దురాగ్రహం ఉంటుంది. అందువల్ల దురాగ్రహజన్య కామక్రోధ. దీంతో ఈ శాస్త్రి గారు ఏమిటంటే ఇట్లా మాట్లాడతారు, బుద్ధి లేదు అని కామక్రోధ పరుష పరవశ, దానిలో ఇటువంటి మాటలన్నీ వస్తూ ఉంటాయి. అండ్ పరుషవాక్యాలని అనకూడని మాటలన్నీ అంటారు. క్రియమాణ నింద అసహమాన రూప బహువిధ దోష. వాడు నన్ను అంత మాట తీశాడు. వీళ్ళందరినీ తారద్వైత బ్రహ్మ సాధన ముక్తి రూపేణ హరతి. ఈ దోషములన్నిటినీ, కలి దోషములంటే ఏదో మనం ఏం తింటున్నాం ఏం చేస్తున్నాం ఏం మాట్లాడుతున్నాం కాదు. పరబ్రహ్మ విషయంలో ఎన్ని మతాలు లోకంలో, రామానుజులు, మధ్వాచార్యులు, రామానుజాచార్యులు, నింబార్కాచార్యులు, వల్లభాచార్యులు, చైతన్యాచార్యులు, ఇలా ఆచార్యుల పేరు చెప్పుకుంటూ పోతే ఎంతోమంది లిస్టు. వీళ్ళందరూ ఒకటి చెప్పింది ఇంకోటి చెప్పడం, అందరూ చెప్తున్నాం, అందరూ ఆచార్యులు. ఇప్పుడు గుడ్డిగా ఉండేవాడు అదేమిటండి అంత పెద్దవాళ్ళకి తెలియకుండా ఉంటుందా అని వీడోడి మధ్యలో. ఇప్పుడు దీనివల్ల కలిలో ఎక్కువ దోషాలు వస్తాయి. అందువల్ల ఈ కలి అంటే ఏంటి, నింద కదండి, దీనివల్ల వస్తాయి నింద అసమాన రూప బహువిధ దోష. ఈ దోషములను అమ్మవారు పోగొడుతుంది. ఎలా పోగొడుతుంది? అద్వైత బ్రహ్మజ్ఞాన సాధన ముక్తి రూపేణ. అద్వితీయ బ్రహ్మజ్ఞానానికి ఏదైతే సాధన ఉన్నదో దాన్ని ఇచ్చి వీడిని ముక్తి చేసి హరతీతి కలిదోషహరా. ఈ కలిదోషహర అనే శబ్దానికి ఆచార్యుల వారు ఏ భాష్యం రాశారో దానిలో ఒక 4 లైన్ల వాక్యం మాత్రం మనం కంఠస్థం చేసుకుని సంధ్యావందనాలలో అథవా స్త్రీలు గౌరీ పంచాక్షరి చేసుకునేటప్పుడు కానీ చివరిలో దీన్ని చెప్పుకోవాలి. ఎందుకంటే మనందరం వెళ్ళి ఎవరినో ఒకరిని గురువు గారిని, ఎవరినో ఒకరిని వీరే నాకు గతి అని పడకూడదు. అద్వైతం అలా ఉంటే అమ్మవారు దాన్ని హరించలేదు కదా. అందువల్ల ఆ దోషం నుండి వినిర్ముక్తులు కావాలంటే ఈ పంక్తిని, ఆచార్యుల వారు రాసిన పంక్తిని కంఠస్థం చేసుకున్నట్లయితే కలేరన్యోన్యవాదినాంకలః తత్తన్మతాభినివేశా జాయమానా ఏ దోషా పరబ్రహ్మ విషయే అస్తిత్వ నాస్తిత్వ
దేహాది వ్యతిరిక్తత్వ భిన్నత్వ గుణత్వాది సాధకయుక్త్యాభాస తదనుగుణ సమ్మత్యాభాస శ్రుతాత్పర్య విఘటనాన్యథాకరణ దురాగ్రహజన్య కామ క్రోధ పరుష పరవశ క్రియమాణ నిందాసామాన రూపా భూవిధా దోషాస్తారద్వైత బ్రహ్మజ్ఞాన సాధక ముక్తి రూపేణ హరతి ఇది కలిదోషహరా. ఈ మాటను మనం చక్కగా చెప్పుకుంటే ఇప్పుడు నేను చెప్పిన పంక్తిని బ్రహ్మర్షులు అస్మద్గురువరేణ్యులు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు చక్కగా దీనికి తెలుగులో కూడా అర్థం రాశారు. వారి మాటలతో తెలుగులో కూడా అర్థం చేసుకోవచ్చు. ఇదే పంక్తిని వారు చక్కగా తిరిగించారు. అందులో అయ్యో ఈ వాక్యం మనకి ఎలా జీర్ణమవుతుంది అని భయపడక్కర్లేదు, ఎలా పురుగుడు పడుతుందని కష్టపడక్కర్లేదు. అటువంటి మహాత్ములు మనకు అనుగ్రహించారు. అందువల్ల దీనిని చూసుకుని ఈనాడు పెద్దగా వచ్చిన కష్టం ఏంటంటే ప్రతి మనిషి ఒక్కొక్క మతం పెట్టేస్తున్నాడు. మనిషికో మతం, ఒకడు చెప్పింది ఒకడు చెప్పడు. అందరూ ఏదో 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 కొత్తగా చెప్పేస్తున్నారు. శంకరాచార్య వారు చెప్పిందే నేను చెప్పానంటే నేను పెద్దవాడిని అవకపోతాను అని భయంగా ఉంది. అందువల్ల ఎవరు పురాణం చెప్పేటప్పుడు అథవా ఒక ప్రవచనం చేసేటప్పుడు ఈ పుస్తకంలో ఇలా ఉన్నది దాన్ని నేను చెప్తున్నాను అని అంటే ఇది నాకు తోచింది నేను చెప్తున్నాను, ఇది నా బుద్ధితో నాకు అదేమన్నా అంటే నాకు ఈశ్వరుడు నాకు ఇలా చూపించాడు. ఇది మనం ఇంతకుముందు వ్యాఖ్యాతలకు ఇంతకుముందు ఉన్న పెద్దలకు అది లేదు. ఇదిగో దీనికి ప్రమాణం విష్ణు పురాణంలో ఉంది, దీనికి ప్రమాణం పద్మ పురాణంలో ఉంది, దీనికి పురాణం ఈ శంకరాచార్య వారి భాష్యం ఏదో ప్రమాణం చెప్పేవాడు. ఇప్పుడు అలా చెప్తే మనం జనరల్ అయిపోతాం, మనం కొత్త వాళ్ళం కావాలి. అదేమన్నా అంటే ఇది మా మతం, అక్కడి నుంచి శిష్యులు ఇదిగో వీళ్ళ మతం అని మనం దీన్ని ఆరంభించి ఇది ఒక స్కూల్, ప్రత్యేక స్కూల్, ఎవరిది వాడిది స్కూల్. అందువల్ల కలిదోషహరా, ఇవే కలిదోషాలు. దీంతోనే మనకి ఏమాత్రము తత్వం మనస్సుకి పట్టట్లేదు. వాళ్ళ సంస్కారంతో రాసినటువంటి మాటలన్నీ విని ఎవడెవడో ఏదో ఏదో రాసేశారు, అవన్నీ చదువుకుని అదేమిటండి నేను భారతం చదివాను ఆయన ఇలా రాశారండి అంటే మనం ఏం చేస్తాం? ఆ పుస్తకం చదవద్దురా అంటే నాకు అంతకంటే ఏం అర్థం కాదు, నేనేం చేసేది? అత అమ్మవారే శరణం మనకి. ఇటువంటి సంకట స్థితిలో అమ్మవారిని ప్రార్థిస్తే కలిదోషములన్నీ పోగొడుతుంది. కంజలోచన అంటే నీటి నుండి పుట్టేటువంటి తామరను కంజము అని అంటారు. ఆ తామర లాంటి కళ్ళు కాబట్టి అమ్మవారికి కంజలోచన. కేభ్య జాయంతే ఇది కంజాని. అరవిందం నీలోపల నెల్ల కలువలు చాలా అందంగా ఉంటాయి. ఆ నెల్ల కలువలకు కంజమని పేరు. అలా అమ్మవారి కళ్ళు పెద్ద పెద్దవిగాను చాలా చల్లగా మనోహరంగా మృదువుగా శాంతిప్రదంగా ఉంటాయి కాబట్టి అమ్మవారికి పేరు కంజలోచన. అలాగే కంజ అన్నప్పుడు కా అనే దానికి నీరుని అర్థం చెప్పుకున్నాము. జ అంటే పుట్టేది అని అర్థము. నీరు నుండి పుట్టేది. నీరు నుండి తామర ఒకటే పుట్టట్లేదు, ఇంకా చాలా పుడతాయి. ఏం పుట్టినాయి అన్నారు. ఈ బ్రహ్మాండం అంతా ఎక్కడి నుంచి పుట్టిందండి? నిన్న మనం చెప్పుకున్నాం, భగవంతుడు నీటిలో తన వీర్యాన్ని విడిచాడు, అక్కడి నుంచి బ్రహ్మాండం వచ్చింది అని చెప్పుకున్నాం కదా. అంటే బ్రహ్మాండం కూడా నీటి నుండి పుట్టిందే. అందువల్ల కంజ అనే దానికి బ్రహ్మాండం, మొత్తం బ్రహ్మాండం. అయం పూర్వమపసృష్ట్వా తాసు వీర్యముపవాసయత్ తదన్నమభవద్ధైమం. అది పెద్ద బ్రహ్మాండమైంది అని చెప్పుకున్నాం. ఇటువంటి బ్రహ్మాండాలు అనేక కోట్లు ఏ అమ్మవారి చూపుల నుండి, ఆ కృపా కటాక్షముల నుండి
ఎన్ని కోట్ల బ్రహ్మాండాల సృష్టి అవుతున్నాయో అటువంటి కళ్ళు కలది. అనేక చూపులతో అనేక కోటి బ్రహ్మాండమున్న సృష్టి చేయగల శక్తి కలది అని కంజలోచన. కంజం అనేది బ్రహ్మాండం, అందువల్ల కంజాని అనేక కోటి బ్రహ్మాండాన్ని లోచనయో లోచనకృత వీక్షణాత్. ఆ లోచనము నుండి చూసేటువంటి వీక్షణములు, ఆమె కంటి ఆ రశ్మిలు బయటికి వస్తే చాలు, ఒక్కొక్క రశ్మి నుండి కొన్ని కోట్ల బ్రహ్మాండాల సృష్టి అయిపోతుంది. దీనికి పనివాళ్ళు, ఇంజనీర్లు, కొలతలు, ఎస్టిమేషన్లు, ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్లు ఎవ్వడం అవసరం లేదు. అన్నీ దాంతో అయిపోతుంది. ఒక ఇంటిని నిర్మించడానికి తల్లకిందులు అవుతున్నారు మనుషులు. బ్రహ్మాండం అంటే దాంట్లో 14 లోకాలు ఒక బ్రహ్మాండంలో ఉన్నాయి. ఈ 14 లోకాల్లో ఒక భూమండలం మనకి ఇంతవరకు తెలియలే, ఎక్కడ ఏమున్నదో తెలియలే. ఎంతో ఎంతో ఉన్నది, ఎక్కడ ఏ విచిత్రాలు ఉన్నాయో తెలియవు. మనం నిర్మించినవి కాకుండా దేవనిర్మితమైన విచిత్రాలు ఎన్ని ఉన్నాయి, ఇవి మనకేమీ అంతుపట్టలేదు. ఇటువంటివి కోటి బ్రహ్మాండాలు సృష్టిస్తున్నాయి. అందువల్లనే కర్తువకర్తం అన్యథాకర్తం సమర్థ సర్వసమర్థమే. అందువల్ల సేయం దేవతైక్షత. సృష్టి చేయాలి అనుకున్నప్పుడు ఒక్కసారి చూసిందిట, మొత్తం సృష్టి అయిపోయింది. చూడడం కంటే ఇంకా సృష్టి అంటే విడిగా ఏమీ లేదు. ఈ విషయం పరమాత్మకు కాదు, మనకు కూడా ఘటిస్తుంది. నిద్రపోయినప్పుడు ఏమీ లేదు, గాఢ సుషుప్తిలో లేస్తూనే కళ్ళు తెరిచామో లేదో, ఈ పని ఆ పని అది మొత్తం సృష్టి అయిపోయింది. కళ్ళు తెరిస్తే సృష్టి. కళ్ళు మూసుకుని అడ్డంగా పడుకున్నప్పుడు ఏమీ తెలియదు. ఎక్కడికో వెళ్ళాలనుకున్నాడు, ఫ్లైట్కి వెళ్ళాలని పడుకున్నాడు, ఫ్లైట్కి వెళ్ళిపోయింది. ఏమిట్రా ఏం తెలిసినప్పుడు? అప్పుడు సృష్టి లేదు, ఎందుకంటే కళ్ళు తెరవలేదు. కళ్ళు తెరిస్తే సృష్టి. దీనిని మాండూక్య కారిక అని గౌడపాదుల వారు రాశారు. మాండూక్య ఉపనిషత్తు మీద కారికలు రాశారు. గౌడపాది కారికలు అంటారు, మాండూక్య కారికలు అంటారు. ఆయన ఏమంటారంటే దృష్టే సృష్టి అంటారు. సృష్టి అంటే విడిగా లేదు. ఈ విషయాన్ని త్రిపుర రహస్యకారులు కూడా సమర్థిస్తారు. దృష్టి సృష్టివాదాన్ని దృష్టి సృష్టివాదం అంటారు దీన్ని. నువ్వు చూస్తే ఉన్నది, చూస్తే చూడకపోతే లేదు. ఈ ప్రపంచం అంతా ఎలా వచ్చింది? నువ్వు చూసావు కాబట్టి వచ్చింది. నువ్వు చూడకుండా ఉండే ఎక్కడుంది ప్రపంచం? చూడకుండా ఉన్నప్పుడు ఎక్కడుంది? అదేమిటండి, నేను నిద్రపోతే ప్రపంచం లేకుండా పోయిందా? ఉంటే నిద్రలో చూపించు. అందువల్ల దృష్టి సృష్టివాదం ముఖ్యమైనది. కానీ శంకర భగవత్పాదులు సృష్టి దృష్టివాదాన్ని కూడా చెప్పారు. అది ఎందుకు చెప్పారంటే జనాలకి అర్థం కావాలి. మొట్టమొదలే అంతటి పెద్ద సిద్ధాంతం చెప్తే పట్టుకోలేరు మనిషి. కానీ పరమ సిద్ధాంతం అని అది ఆచార్యులు వారు కూడా అంశం చెప్పి కొంచెం చిన్నపిల్లలకి మొదటి క్లాసులోనే అంత పెద్ద పెద్ద విషయాన్ని చెప్పద్దు. అందువల్ల సృష్టి దృష్టివాదాన్ని నువ్వు చూస్తున్నావు కదా నాన్న సృష్టిని అని ఇలా చెప్తూ అసలు నువ్వు చూస్తేనే సృష్టి. అందువల్ల కంజలోచన అనే దానికి ఎంత అర్థం రాశారో చూడండి. కంజలోచన అంటే అనేక కోటి బ్రహ్మాండములను తన కళ్ళ చూపులతో సృష్టి చేస్తున్నాడు. నిమేషోన్మేషాభ్యాం ప్రళయముదయయాతి జగతి. ఎప్పుడో ఎప్పుడో ప్రళయం కాదు, నిమేషం కళ్ళు మూసుకుంటే ప్రళయం, ఉన్మేషం కళ్ళు తెరిస్తే సృష్టి. నిమేషోన్మేషాభ్యాం ప్రళయముదయం యాతి జగతి. అలాగే సహస్రనామంలో కూడా
ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అని ఇక్కడ కూడా చెప్పారు. దీన్నే సౌందర్యంలో చెప్పారు ఆయన. తవేత్యాహుస్సంత, ఇదే కంజలోచన. ఆమె క్రీగంటి చూపు మాత్రంతో ఇన్ని తయారైపోతాయి. అతః కంజలోచనాయై నమః. కమ్ర విగ్రహ, అమ్మవారికి కమ్ర విగ్రహ. కమ్రం అంటే చాలా మనస్సుకి బాగా ఉండేటువంటిది. ఈ కమ్ర అనే శబ్దాన్ని మనం తెలుగులో అపభ్రంశంగా చాలా కమ్మగా ఉన్నదండి అంటారు. అంటే కమ్రముగా ఉన్నది అనే దాన్ని ఆ రాని తీసేసి కమ్మ అని అంటున్నాం మనం. ఇది ఎలా ఉందండి? మహాకమ్మగా ఉందండి. అది కమ్రముగా ఉన్నది అని. అతి మనోజ్ఞ, చాలా మనస్సుని అది ఆకర్షిస్తుంది, మనోహరంగా ఉంటుంది, చాలా గాంభీర్యంగా ఉంటుంది. అంటే దీని లోతు ఎంత అని మనకి తెలియదు. ఇది ఎంత లోతుందని పట్టుకోవడం కష్టం. అట్టి దాన్ని కమ్రం అని అంటారు. మంచి ధైర్యంగా ఉంటుంది. అదేమీ శిథిలం కాదు, మంచి మధురంగా ఉంటుంది. ఎన్నిసార్లు మధురం అంటే తీపి అనే అర్థం కాదు. ఏ వస్తువైనా, చూసేదైనా వినేదైనా మళ్ళా తిరిగి వినాలి, మళ్ళా తిరిగి చూడాలి, మళ్ళా తిరిగి తినాలి అనేటువంటి అభిప్రాయం దేని మీద కలుగుతుందో దానికి మధురం అని పేరు. కేవలం తీపికే మధురం అని అర్థం కాదు. మాధుర్యాది బహుగుణోదితత్వాత్. అందువల్ల ఇటువంటివన్నీ కలిగిన స్వరూపం అమ్మవారిది. అందువల్ల కమ్ర విగ్రహ, మనోహరమైన విగ్రహం, గాంభీర్యమైన విగ్రహం, ధైర్యమైన విగ్రహం, మాధుర్య గుణోపేతమైన విగ్రహం, ఇలా ఇంకా అనేక ఆనంద రూపమైన విగ్రహం, అమృత రూపమైన విగ్రహం, ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోవచ్చు. ఇదే అమ్మవారి స్వరూపం. అమ్మవారి స్వరూపం అంటే 4 చేతులు, ముఖం ఇత్యాదులు కాదు, మనోహరమైన ఒక స్వరూపం. మనం చూడండి, ఒక్కొక్కసారి మేఘమండలాన్ని చూస్తే ఎంతో అందంగా ఉంటుంది. అందం అనేది ఏదో చెవు ముక్కు ఉంటేనే ఉంటే అందం అని అర్థం కాదు. అలాగే ఎక్కడో పెద్ద పెద్ద అడవుల్లో అక్కడ ఉండే చెట్లు, తీగలు అవన్నీ చూస్తే ఎంతో అందంగా ఉంటాయి. వాటికన్నా కాళ్ళు చేతులు ఉన్నాయా ఏమిటి? కాళ్ళు చేతులు ముక్కులు చెవులు ఉంటేనే అందం లేదు. ఆ సన్నివేశం, అవయవ సన్నివేశంలో అందం ఉంటుంది. గంగమ్మ మనకి భాద్రపద మాసంలో ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు దాకా బిగించి చాలా వేగంగా పరవళ్ళు తొక్కి వెళ్తూ ఉంటే ఆ గంగమ్మను చూస్తే ఎంత ఆనందం వేస్తుందండి. ఆ స్వరూపం ఎంత ఆనందాన్ని ఇస్తుంది అంటే, ఇప్పుడు ఆ స్వరూపంలో ఏమొచ్చింది? అక్కడ ఏమన్నా కళ్ళు ముక్కులు ఏమైనా వచ్చినాయా? ఆ సన్నివేశం ఉంటే చాలు. ఇలా విగ్రహం అనే దానికి స్వరూపం, ఆ స్వరూపం కమ్ర విగ్రహ. ఆనంద రూపమృతం యద్విభాతి అని శృతిలో ఆనంద రూపం అమృతం అనేటువంటిదే విగ్రహం అమ్మవారికి ఏం చెప్పారు? ఆనంద స్వరూపత్వాద్వా కమ్ర విగ్రహ. చాలా లాలిత్యమైన రూపం కలది కాబట్టి ఈమెకి కమ్ర విగ్రహ. మహాసుకుమార్. ఆ శోభను ఇంతని వర్ణించలే. చాలా గొప్ప సుకుమారం. కమ్ర విగ్రహ. అద్భుతమైనటువంటి రూపము. కర్మాది సాక్షిణి. లోకంలో కర్మ మార్గం ఒకటి, భక్తి మార్గం ఒకటి, ఉపాసనా మార్గం ఒకటి, యోగ మార్గం ఒకటి, శ్రవణ మనన నిధిధ్యాసనాది రూపమైన జ్ఞాన మార్గం ఒకటి. మీరు ఏది చేసినా
మనస్సుని పెట్టి చేశారా లేదా, దీనిని సరిగ్గా చేశారా లేదా, దీని ఫలాన్ని ఎవరికి ఎంత ఇవ్వాలి అనే దాంట్లో సరైన సాక్షి ఉండాలి. అంటే అమ్మవారే కర్మాది సాక్షిని. కర్మాది అనే ఆది శబ్దానికి కర్మోపాసన, యోగ, జ్ఞానాది, భక్త్యాది ఇవన్నీ తీసుకోవాలి. ఎన్ని మార్గములు ఆధ్యాత్మికంలో మనకు ఉన్నాయో అన్ని మార్గాలకి ఆమె సాక్షి. వీడు ఎవడు ఎలా చేశాడు, ఎవరికి ఎంత ఫలాన్ని ఇవ్వాలి, ఎప్పట్లో ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, అన్ని విషయాలన్నీ సరిగ్గా ఆచితూచి ఇచ్చేటువంటి. అందువల్ల కర్మాది సాక్షిని. కర్మాది సాక్షి అయింది కాబట్టి ఈమె ఏం చేస్తుంది, ఈనాడు మనం చేసేటువంటి కర్మోపాసన, భక్తి, యోగ, జ్ఞానములకు ఫలాన్ని ఇస్తున్నది అని ఒక అర్థము. అదే రకంగా మనకు జన్మనిచ్చేటప్పుడు వీడికి ఏ యోనిలో శరీరాన్ని ఇవ్వాలి, ఏ కులంలో ఇవ్వాలి, ఏ దేశంలో ఇవ్వాలి, ఏ సమయంలో ఇవ్వాలి, ఎటువంటి వారి మధ్యలో వీడి జీవనం గడిపించాలి అని అమ్మవారు నిర్ణయిస్తున్నది. దానికి కూడా కారణం వీడు జన్మాంతరముల్లో, యుగాంతరముల్లో, కల్పాంతరములలో అనేక సృష్టిలలో వీడు చేసుకున్నటువంటి కర్మ, యోగ, భక్తి, జ్ఞాన అన్ని మార్గముల్ని చూచి సాక్షిగా ఉండి వాడికి తెలుస్తుంది. లోకంలో ఎక్కడో ఉన్నవాళ్ళు ఎక్కడికో వచ్చి అయ్యా మేము అన్నీ వదులుకుని వచ్చేసాము. ఎందుకు వదిలిచ్చాడు, వీడేమన్నా వదిలి వచ్చాడా ఏమిటి? అమ్మవారు అంతర్యామిడిగా ఉండి వాళ్ళని తీసుకొచ్చింది. కర్మాది సాక్షిని. ఆ కర్మ మొదలగు వాటికి సాక్షిగా ఉండి ఆ ఫలాన్ని ఇస్తుంది. ఆ ఫలాన్ని ఇస్తే అది కాదు అని చెప్పే ధైర్యం వీడికి లేదు. ఆ ధైర్యం లేక వీడు ఏమంటాడంటే, కోమటి వాళ్ళగా ఇదంతా నేను నిర్ణయించుకున్నాను. కోమటి వాడు ఏం చేస్తాడంటే, పెళ్ళాం చేతిలో సావు దెబ్బలు తిని రోడ్డు మీదకి వచ్చి నేను ఇవాళ వదిలేశాను కాబట్టి బతికిపోయిందంటే, నేను ఇవాళ కన్నె రయ్యేశానా ఏమైంది, వీడు బతికి ఎట్లా కూడా బయటపడి రోడ్డు మీదకి వచ్చాడు, ఏదో గాంభీర్యాలు పంపుతాడు. అలాగే అమ్మవారు వారిని ఎన్నో పనుల మధ్యలో చిన్న వయస్సులో కూడా ఎక్కడికో తెచ్చి ఏదో మంచి మార్గంలో పెడితే వీళ్ళంతా నేను నిర్ణయం తీసుకున్నానండి, నేనేదో ఇలా చేద్దాం అనుకున్నానండి వీళ్ళు చెప్తుంటారు. ఇదేమీ వీళ్ళు అనుకోలే. కర్మాది సాక్షిని. ఆమె ఆ పని చెయ్యాలి అని మొట్టమొదలే నిర్ణయించి రాసి పెట్టింది. ఆమె ఫైల్లో వెళ్ళి చూస్తే, ఆమె రిజిస్టర్లో వెళ్ళి చూస్తే మొత్తం రాసి ఉన్నాయి. దాని ప్రకారం మనకు నడుస్తున్నది. సుఖ దుఃఖాలన్నీ రాసి ఉన్నాయి. మనకి అవి తెలియక చికాకు పుడుతున్నది. ఏ రోజున ఏది జరగాలి అని రాసి పెట్టిందో అది తెలియక ఎందుకు ఇలా అయిపోయింది, నేను అలా కావాలని చేయలేదే, నీవు చేస్తే ఏమిటి చేయకపోతే ఏమిటి, ఏది ఎలా కావాలో కర్మాది సాక్షిని అన్నది. అందువల్ల కర్మాదయ సాక్షిభూతా జీవనిష్ట. మరొక అర్థం ఏమిటంటే, ఇప్పుడు వీడు మంచివాడు, వీడు చెడ్డవాడు, వీడు బాగుపడేవాడు, వీడు చెడిపోయేవాడు అని అనడానికి వీడు చేసే కర్మలే వీడికి సాక్షి. ఒకడు కర్మలు చేస్తూ ఉంటాడు, ఒకడు యోగాలు చేస్తూ ఉంటాడు, ఒకడు భక్తి చేస్తూ ఉంటాడు, ఒకడు జ్ఞాన సాధనం చేస్తూ ఉంటాడు. ఎవడు ఏది చేస్తున్నా వాడి ప్రక్రియకు, వాడి ప్రవృత్తికి వాడి కర్మే సాక్షి. కర్మాది సాక్షిని. ఆత్మదర్శన సాధనాన్ని సృజ్యమాన జగదుపాదాన భూతాన్ని యస్యాస. అందువల్ల ఎవరిని సృష్టిస్తున్నదో వాళ్ళందరికీ కూడా ఈమె సాక్షి. కాబట్టి
ఈ బుక్ పేరు కర్మాది సాక్షిణి. మా దీపం చేసుకోవాలి వాళ్ళు అక్కడికి వెళ్ళి తయారు చేసుకోండి, మేము కొద్దిసేపట్లో వస్తాం, మీరు తయారు చేసుకోండి. ఒకవేళ కూర్చోదలుచుకుంటే ఆసనాలు వేసి కూర్చోండి. ఓం కర్మాది సాక్షిణ్యై నమః. కారయిత్రి అమ్మవారు అంత ఆమె చేయించేది అంటే అర్థం మనం చేయవద్దు అనుకున్నా కూడా అది అలాగే జరుగుతుంది. మనం ఒక్కొక్కసారి ఏదో పలకాలి అనుకుంటాం, టంగ్ స్లిప్ అయిపోతుంది, ఏదో ఒకటి వస్తుంది. అదేమిటో ఇట్లా మాట్లాడేసాము అంటే నేను ఏం చేసేది అంటే మనను మించినటువంటి ఒక శక్తి మనని నడిపిస్తున్నది. అది ఏం చేస్తున్నదో అది మనం అలాగే ఉంటుంది. అందువల్ల చేయించే ఆమె మెడలు వంచి ఇవన్నీ చేయిస్తూ ఉంటే మన దగ్గర కర్తృత్వం ఎక్కడ ఉన్నది? అందువల్ల కారయిత్రి ఆమె అన్నీ చేయిస్తున్నది. ఆమె చేస్తూ ఉంటే వీడికి దురభిమానం, నేనే చేస్తున్నాను దురభిమానం. మంచి మండుటెండలో ఒక పెద్ద ఎడ్ల బండి మీద చాలా గడ్డి మోపులు వేసుకుని వెళ్తూ ఉంటే ఎండలో తట్టుకోలేక ఒక్కొక్క ఆ బండి కిందకి చేరుకుంది, చల్లగా ఉంది. దాంతో పాటే నడుస్తున్నది, ఎందుకంటే దాన్ని విడిచేస్తే ఎండ తట్టుకోలేకుండా ఉంది. నడుస్తూ నడుస్తూ ఉన్నదానికి ఒక అభిమానం వచ్చింది, నేనే ఈ బండిని నడిపిస్తున్నాను అని. దీనికి ఈ బండికి ఏమీ సంబంధం లేదు. అలా మనకి మొత్తం నడిపిస్తోంది ఆవిడైతే మనకు కూడా ఇలాగే నేనే ఇదంతా చేస్తున్నాను, నాలో సంకల్పం కలిగింది, ఏదో నేను అలా చేద్దాం అనుకున్నాను, నేను వీళ్ళతో చెప్పేశాను, అది చేశాను, ఇవన్నీ వ్యర్థమైన మాట. ఆమె జరిపిస్తున్నది కారయిత్రి. అందువల్ల ఆ కాళ్ళు పట్టుకోవాలి, అమ్మ మంచి చేయించు తల్లి, నీవు ఇష్టం వచ్చినట్టు చేయించావంటే నేను ఎడు కాకుండా పోతాను. కారయితత్వం నామా. కారయితత్వం అంటే ఏమిటి? కురు ఇది ఆజ్ఞాపయితత్వం. నీవు ఈ పని చెయ్యి అని ఆజ్ఞ చేయడమే కారయితత్వం. అంటే చిన్న పిల్లవాడి చేతిని పట్టుకుని వాడి చేతిలో ఉన్న బలపాన్ని పట్టుకుని మనమే ఓ నా మహాన్ రాస్తాం. అలా అమ్మవారు చేయించట్ల. ఒక గోవుల్ని తోలేవాడు ఒక కర్ర పట్టుకొని హో 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 అని వాడికి ఇష్టం వచ్చిన దారిలో వాడు నడిపిస్తాడు. అలా అమ్మవారు నడిపించట్ల. లోపల కూర్చుని మన మనస్సుని ఇది చెయ్యి, అది చేయవద్దు అని మనస్సుకి ప్రేరణ ఇస్తున్నది. ఇది కారయితత్వం. నదేవా దండమాదాయ రక్షంతి పశుపాలవత్. దేవతలనే వారందరూ రక్షించేటప్పుడు ఒక కర్రను తీసుకుని చేయరు. మరి ఎలా చేస్తారన్నారు? బుద్ధ్యా యోజయంతి తన్. ఈ పని చేయాలి అని వాడి బుద్ధిలో తోస్తుంది. మన వాళ్ళు అడుగుతారు, ఎందుకంటే మీరు ఈ పని చేశారు? బుద్ధి నాకు తోచిందండి. ఎందుకు తోచింది, ఎవడు తోయించాడు ఏమి తెలియదు. ఈమె కారయిత్రి. జాయమాన కార్య గోచర కృత్యుత్పత్తి హేతు కర్మోద్బోధకత్వ రూప లింగ్ లోట్టవ్య ప్రత్యయానాం ధర్మ విధినిష్ట భావేనేత్యుచ్యతే. ఈయనేం చెప్పారంటే, ఏ కార్యము జరగబోతున్నదో ఆ కార్యానికి, జరగబోయే కార్యానికి సాధనమైనటువంటి ఏ ఉపాయ అనుష్ఠానం ఉంటుందో, దేన్ని చెయ్యాలో దానిని పుట్టించడానికి ఏదో ఒక కర్మ వాడిలో ఉద్బోధన కావాలి. అంటే వాడి మనస్సులో ఒక కర్మ ఉద్బుద్ధమై ఇటువంటి పని చెయ్యాలి అని ఒక ఇచ్ఛ వచ్చి దానికి తగిన ప్రయత్నం చేసి ఆ ప్రయత్నంతో ఆ పని జరుగుతుంది. ఇవన్నీ జరగడానికి ముందర కర్మ
ఉద్బోధనమైంది. ఇప్పుడు మనం భోజనం చేశాం, మధ్యాహ్నం కాసేపు విశ్రాంతి తీసుకున్నాం, కూర్చున్నాం, 5 గంటల దాకా ప్రవచనం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? చాలా పనులు ఉన్నాయి మనకి, ఇంట్లో చేయడానికి ఎన్నో పనులు ఉంటాయి. కానీ ఇన్ని పనుల మధ్యలో ఏదో ఒక పని చేయాలి అని అనిపిస్తుంది. దానికి కారణం ఏంటి? ఇంకో పని చేయాలని ఎందుకు అనిపించలేదు? మనకి పనులు తక్కువేం లేవు, చాలా పనులు ఉన్నాయి. 10 పనుల మధ్యలో ఈ పనే చేయాలి అని ఎందుకు అనిపించిందంటే, ఆ పని చేయడానికి తగిన కర్మ మనలో ఉన్నది, అది ఉద్బుద్ధమైంది, అది పైకి లేచింది. అది ఎందుకు లేచిందంటే అమ్మవారు దాన్ని లేపింది. ఇది కారయిత్రి అనే శబ్దానికి అర్థం. ఇప్పుడు మనకి 10 నిమిషాల సమయం ఉంటే నిన్న చెప్పినటువంటి సహస్రనామం ఒకసారి చదవచ్చు. నిన్న చెప్పిన దాంట్లో వచ్చిన సందేహాలని ఒక చోట రాసుకొని అడగవచ్చు. అథవా దీనికి ఇంకో చోట మరొక అర్థం చెప్పి ఉంటే అదేమిటండి అని అడగచ్చు. అథవా ఇవన్నీ కాక ఒకసారి సహస్రనామం చెప్దాం అనుకుని చెప్పచ్చు. ఎవరికైనా అటువంటి బుద్ధి పుట్టినట్లయితే దానికి కారణం అటువంటి కర్మ వాళ్ళకి ఉంది, పుణ్యకర్మ. ఆ పుణ్యకర్మ ఉద్బుద్ధమై, ఆ ఉద్బుద్ధమైన పుణ్యకర్మను అమ్మవారు ఉద్బుద్ధం చేస్తే అప్పుడు కారయిత్రి. అందువల్ల ఆవిడ్ని మనం ప్రార్థించవలసింది ఏమిటంటే, ఎప్పుడూ కూడా సత్కర్మ చేసేటువంటి బుద్ధిని ఇప్పించు. ఇదే మనకు గాయత్రి. గాయత్రిలో ఏం చెప్తున్నాం? గాయత్రిలో ఎప్పుడూ చెప్పేది నాకు సద్బుద్ధిని ఇప్పించు. ఇంతకంటే మనం చేసేది ఏమీ లేదు. ఎందుకంటే కారయిత్రిని ఆమె తెలిసిపోయింది. అప్పుడు ఆమె ఎలా తోయిస్తే అలా మనం చేస్తూ ఉంటాం. ఆమె ఇప్పుడు స్టీరింగ్ ఎవరి చేతిలో ఉందో వాడు ఎలా తిప్పితే మొత్తం ఇంతలో బస్సు అక్కడ తిరిగిపోతుంది. బస్సులో కనీసం 50-60 మంది కూర్చున్నారు. ఇంత పెద్ద బస్సుని నడిపిస్తున్నాడు. స్టీరింగ్ వాడి చేతిలో ఉన్నది అంటే ఇంతమంది ప్రాణాలు వాడి చేతిలో ఉన్నాయి. వాడు జాగ్రత్తగా తీసుకుని వెళ్తే వెళ్ళాం, లేదా నేరుగా వైకుంఠానికి వెళ్ళాం. ఇప్పుడు మన జీవనానికి, ఈ జీవన యాత్రకు మన చేతిలో స్టీరింగ్ లేదు. ఎవరి చేతిలో పెట్టాం, మనం కూర్చున్నాం. వాడు తీసుకుని వెళ్తే నేను చాలా వేగంగా వచ్చాను, నేను చాలా సావధానంగా వచ్చాను. వీడ వచ్చింది, తీసుకొచ్చిన వాడు తీసుకొచ్చాడు, సావధానంగా వాడు తెచ్చాడు. ఇంతకుముందు మనకి ఘాట్ రోడ్లు ఉండేవి, తిరుపతి కానీ శ్రీశైలం కానీ. ఇంతకుముందు ఇప్పుడు అలా లేవు. ఆ ఘాట్ రోడ్లలో ప్రయాణం చేయడం గుప్పెట్లో చేతులు అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకుని చేసేవాడు. ఎందుకంటే చాలా కఠినంగా ఉండేది అప్పట్లో ఘాట్ రోడ్లో ప్రయాణం చేయడం. ఇప్పుడు అసలు ఆ ఘాట్లు, ఆ ఘాట్ రోడ్లు ఇప్పుడు అన్నీ పెద్దవైపోయినాయి, అన్నీ ఏదో అయినాయి. అటువంటి అలాగే బదరికి వెళ్ళేటప్పుడు మేము మొట్టమొదటి వెళ్ళినప్పుడు చూస్తే చాలా భయంకరమైన యాత్ర. ఎంత భయంకర యాత్ర! ఇవన్నీ నడిపించేవాడు జాగ్రత్తగా నడిపిస్తూ ఉంటే ఉన్నది తప్ప మనం చేసేది ఏమీ లేదు. ఎందుకంటే మన చేతిలో బ్రేక్ ఉందా, మన చేతిలో స్టీరింగ్ ఉందా, ఏమీ లేదు మన చేతి. అందువల్లనే దుర్యోధనుడు అన్నది జానామి ధర్మన్నచమే ప్రవృత్తి జానామ్యధర్మన్నచమే నివృత్తి కేనాపి దేవేన హృదయస్థితేన యథా నియుక్తోస్మి తథా కరోమి. నాకు ధర్మం తెలుసు, నాకు అధర్మం తెలుసు, కానీ అధర్మాన్ని వదలలేను, ధర్మాన్ని పట్టుకోలేను. లోపల ఎవడో ఉండి నడిపిస్తున్నాడు, వాడు ఎలా నడిపిస్తున్నాడో అలా పోతున్నాడు. ఇది మనందరికీ ఉన్న సమాధానం అయితే దుర్యోధనుడికే మాత్రం కాదు, ఇది అందరికీ ఉన్నది. అందువల్ల కారయిత్రి ఆమెను పట్టుకోవాలి. కారయిత్రి తేషాం శబ్దాత్మకతయా జడానాం తథాత్వ అసంభవాత్. ఇప్పుడు కారయిత్రి అంటే ఈ పని చెయ్యి అని ఆర్డర్ని వేసేటప్పుడు ఒక శబ్దం వస్తుంది. ఒక శబ్దానికే కదండి ఆర్డర్ అనే పేరు. ఆ శబ్దము జడమైంది కదండి. అది లోకంలో చాలామంది ఆర్డర్లు వేసేవాళ్ళు ఉన్నారు. వీళ్ళు కూడా నిజానికి స్వయంగా చైతన్యమైన వాళ్ళు కాదు వీళ్ళు. అందువల్ల
అధిష్టాన చైతన్య రూపతయా సర్వులకి అధిష్టానమైనటువంటి అమ్మ ఎవడు ఏ రకమైనటువంటి ప్రేరణ ఆర్డర్ చేసినా అన్నిటికీ ఆమె కర్త. వీడి చేత ఆర్డర్ చేయించడానికి కూడా ఆమె కర్త. అందువల్ల చైతన్య రూపతయ సర్వే వేదాయత్రైకం భవంతి ఇది శ్రుత్యా వేదస్యాపి ఆత్మాభేదేన స్వప్రకాశతయా. ఇప్పుడు మనందరికీ ఈ పని చేయాలి, ఈ పని చేయకూడదు అని వేదమే కదండి చెప్తున్నది. అదే కదా మనకు ఆర్డర్ విషయం. ఆ వేదం కూడా అమ్మవారి కంటే భిన్నమైనది కాదు. అతః అర్థ ప్రకాశన ద్వారా ప్రామాణ్య విధీనామపి వేదైకదేశతయా ప్రేరణ రూపత్వాత్ తదధిష్టాన చైతన్యాత్మనా కారయతీతివా. అందువల్ల అధిష్టాన రూపమైనటువంటి అంతర్యామైనటువంటి ఆ పరమేశ్వరి మన చేత అన్ని పనులు చేయిస్తూ ఉంటే, అమ్మా ఎన్నో కర్మలు నా జన్మాంతరార్జితమైనవి ఉన్నాయి, వాట్లల్లో సత్కర్మలను ఉద్బోధన చేసి సత్కర్మలను నాకు ప్రవృత్తి ఇప్పించు తల్లి అని ఆ అమ్మని వేడుకుంటూనే ఉంటే ఏషహ్యేవ సాధుకర్మ కారయతి. ఆ అమ్మే మన చేత మంచి పని చేయిస్తుంది. అందువల్ల అమ్మవారికి పేరు కారయిత్రి. సమస్తము ఆమె చేయిస్తుంది కాబట్టి వాడి కర్మానుసారంగా ఎవరి చేత ఏ పని చేయించాలో ఆ పని చేయిస్తున్నది. ఇప్పుడు ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న ఉన్నది. చెడు పని చేసే వాళ్ళ చేత కూడా అమ్మే చేయిస్తున్నది. చెడ్డవాడి తప్పేమిటి? మంచివాళ్ళ చేత కూడా మంచి పని అమ్మే చేయిస్తున్నది. మంచివాళ్ళ గొప్పేమిటి? ఇప్పుడు మొత్తం ఆవిడ చేతిలో ఉన్న తర్వాత మనం ప్రార్థన చేస్తే ఏం చేస్తుంది, చేయకపోతే ఏం చేస్తుంది? చేసినా చేయకపోయినా ఆమె మొట్టమొదటి నిర్ణయించుకుని పెట్టుకుంది కర్మాన్ని అనుసరించి. ఇప్పుడు మనం ప్రార్థన చేసినందువల్ల ఏం జరుగుతుందండి? మనందరం ఎగ్జామ్లో కూర్చుని పేపర్ని మొత్తం రాసేసి హస్తాక్షరం చేసి నెంబర్ వేసి మనం ఇచ్చేసాం. ఇచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఒక్కసారి మళ్ళా ఆ లెక్కల్ని చూసుకుంటే మనం చేసింది తప్పని తెలిసింది. ఇప్పుడు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్లీజ్ సారీ అంటే ఏమన్నా అర్థం ఉందా? లేకపోతే మార్కులు దిద్దే వాడి దగ్గరికి వెళ్ళి అయ్యా నా దాంట్లో ఈ తప్పు పడింది అంటే ఏం చేస్తాను? ధూళిపాల అక్కసోమాలి గారిని ఒక ఆయన ఉండేవాడు. ఆయన గోదావరి జిల్లా వాడు. మ్యాథ్స్లో చాలా పెద్దవాడు. అప్పట్లో చాలా గొప్పవాడు. మాకు లీలావతి గణితం అని ఒకటి చదువుకోమని పెద్ద స్వామి వారు చెప్పారు. మేము దాన్ని చదువుకుంటే ఆయన వచ్చి మాకు చిన్నప్పటి నుంచి వేదం చదువుకోవడం వల్ల త్వరగా రాసే అభ్యాసం లేదు. ఈయన ఏం చేశాడు, ఒక లెక్క ఇచ్చేటప్పుడు ఏదో 4 డిజిట్స్ ఇవ్వచ్చు, 5 డిజిట్స్ ఇవ్వచ్చు, 96 డిజిట్స్తో ఒక డిజిట్ వేసి ఒక లెక్క ఇచ్చాడు. దీనికి స్టెప్ బై స్టెప్ ఇవ్వన్నాడు. దీంట్లో 0 ఎక్కువ. ఈ ఒక్కొక్క స్టెప్లో మొత్తం అంతా దించుతూ ఉండాలి. ఇవి ఒక్కొక్క చోట లెక్క పెట్టుకుని వేయాలి. ఇలా చేస్తూ ఉండేవాడికి టైం అయిపోతుంది. వాడు వచ్చి పేపర్ అన్నాడు. సరే ఉండవా అన్నాం. వాడు మాట్లాడితే మళ్ళీ 2 సార్లు వచ్చాడు, 3 సార్లు వచ్చి తేడుకున్నాడు. ఈయన మేము దాన్ని పక్క ఒక పేపర్లో కూడా వేసుకుంటున్నాం. పక్కన పేపర్లో వేసుకుంటూ చూస్తున్నాం. అర్కస్వామి గారు అక్కడే కూర్చున్నాడు. ఆయన చేతిలో పేపర్ ఉంది. అని చెప్పాం, 1 నిమిషం ఇవ్వండి అని 7 కావాలన్నాడు. దాంట్లో చివరిలో ఒక చోట నెంబర్ తక్కువైంది. ఏ నెంబర్ తక్కువైంది దాంట్లో కూర్చున్నా కూడా నేను పెడతానయ్యా పెద్దదిగా, మీరేం ఆలోచిస్తుంది పెట్టడానికి నేను అందుకే వచ్చాను, నేను పెడతాను, మీకు ఎందుకు ఇష్టమా, మీరు ఎదురేసినాడు అంటే
ఎప్పుడైతే అమ్మే నిర్ణయించిందో ఇప్పుడు మనం ప్లీజ్ అని సారీ అని అంటే ఏమిటి లాభం అని ఒక ప్రశ్న లోకంలో అందరికీ. ఈ ప్రశ్నకు సమాధానం ఉపనిషత్తుల్లో ఆచార్యులు వారు చెప్పారు. ఒకసారి ఏం జరుగుతుందంటే, మనకి పేపర్లో ఒకదానికి 25 మార్కులు, 4 క్వశ్చన్. 4 క్వశ్చన్లకి వాళ్ళు ఏం చేస్తారు, 5 క్వశ్చన్లు ఇస్తారు, దీంట్లో 4 రాయమంటారు. ఒకటి మన ఇష్టం, ఏదో ఒకటి ఛాయిస్, మనకి ఏదో ఒకటి ఛాయిస్. ఒకడు మహాబుద్ధిమంతుడు, వాడిని బుద్ధిమంతుడు అనుకుంటున్నాడు. వాడేం చేశాడు, 5ంటికి రాశాడు. రాసి కింద ఒక ఫుట్ నోట్ రాశాడు, మీకు ఇష్టం వచ్చిన దాన్ని దిద్దుకోవచ్చు అని రాశాడు. అంత పొగడు. దాంట్లో ఏం జరిగింది, వీడు బుద్ధిమంతుడే కానీ ఒకటి తప్పి. ఇప్పుడు దిద్దేవాడు తప్పైన దానికి మార్కులు వేయడం ఆరంభిస్తే వీడు సెకండ్ క్లాస్లోనే పోతాడు. ఇప్పుడు తప్పైన దాన్ని వీడు 4 పరిగణించాలా, ఎందుకంటే 5ంటికి మార్కులు వేయలేకూడదు, అది కుదరదు. 4ంటికే మార్కులు వేయాలి. ఈ మార్కులు వేయడానికి దేన్ని తీసుకోవాలి అనేది ఇప్పుడు వాడి ఇచ్చని అనుసరించి ఉన్నది. అలాగే అమ్మవారి ఇచ్చని అనుసరించి 2 కర్మలు మనకు ఉంటే, దుష్కర్మ సత్కర్మ అనేవి 2 ఉంటే, ఈ రెండిటిల్లో ఇప్పుడు దేని ఫలం ఇవ్వాలి అని వికల్పంగా ఉన్నట్లయితే, అప్పుడు మనం అమ్మని ప్రార్థించినట్లయితే, అమ్మ సత్కర్మ ఇస్తే మనం అత మనందరం యహ నహాధియ ప్రచోదయాత్ అని మనందరం సద్బుద్ధిని తల్లి అని ప్రార్థించడానికి కారణం ఇదే. ఆమె సద్బుద్ధిని ఇవ్వడానికి ఇచ్చే వీలు ఉంటే సద్బుద్ధిని తప్పనిసరిగా ఇస్తుంది. కానీ ఒకవేళ మన దగ్గర అటువంటి ఛాయిస్ ఏమైనా వికల్పం ఉంటే తప్పనిసరిగా ప్రార్థిస్తుంది. అందువల్ల మనకి శాస్త్రం చెప్పింది, నీవు ఎప్పుడూ ఆ అమ్మనే ఆశ్రయించి ఉండు నాయనా. అందువల్ల కర్మాది సాక్షిని కారయిత్రి కర్మఫలప్రద అనేది చూసుకుందాం. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. ఈనాడు ఇక్కడి నుంచి అందరూ కూడా ఆ గుళ్ళోకి రండి. అక్కడ ఈశ్వరుడికి ముందుగా వాడు దీపాలు ఏవో పెడుతున్నారు. ఎవరు తెచ్చిన దీపాలు కూడా అక్కడ పెట్టుకోండి. మనం అందరం అక్కడికి వెళ్ళి ఇప్పుడు మనం చేయబోయే పని ఏంటంటే, దీపాలు వెలిగించేవాడు వెలిగిస్తూ ఉంటారు. అందరం కూర్చొని లలితా సహస్రం పారాయణ చేస్తాం.